తిరుమల లడ్డూపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. లడ్డూ అంశంలో ఇందాపూర్ హెరిటేజ్ బంధం బయటపడిందని, అందుకే లడ్డూ అంశంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. హెరిటేజ్ బాగోతంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ప్రభుత్వం చర్చకు ముందుకు రావటంలా, కానీ భీకరమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా మాకే ఆశ్చర్యం కలుగుతోంది. లోన ఒక రకంగా ఉంటారు, బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో చర్చకు వస్తూ ఉంటే మేము చర్చ నుంచి బయటకు వస్తున్నామట. అసలు చెప్పడానికి సిగ్గుండాలి కదా. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు మీరే పాస్ చేశారు. మరో 4 ట్యాంకర్లు వస్తే వాటిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళే, ఎక్కడ పెట్టారు? మరలా తిరిగి వాటిని సేమ్ వాటినే పేర్లు మార్చుకొని మరలా తిరిగి సెప్టెంబర్లో మరలా లోనకు వచ్చాయి కదా. ఎవరి హయాంలో చేశారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్తీ నెయ్యికి సంబంధించిన సంబంధం ఏందని అడుగుతా ఉన్నా. మాకేమి సంబంధం? మీ హయాంలో వచ్చాయి, మీ హయాంలో పాస్ చేశారు, మీ హయాంలో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు మరలా తిరిగి వస్తాయి, వాటిని పాస్ చేసి లోనకు పంపించి మీరు పాపం మూటగట్టుకుంటే, మీరు మూటగట్టుకున్నటువంటి పాపాన్ని మాపై నెట్టాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. బ్రిటిష్కి కాలంలో కావచ్చు, స్వతంత్రం ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, ఆ స్వామి వారిని అవమానించిన ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మతానితో అటాచ్ చేసి ఒక మత పార్టీగా ఉంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులుగా దూరంగా చేయాలి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలి అనే ఒకే ఒక దుర్బుద్దేశంతో ఈరోజు సోమవారం లాక్కొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఈ తిరుపతి లడ్డు మీద చర్చించమని అడుగుతూ ఉంటే ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు మీరు పారిపోతున్నారో అని నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్న ఇందాపూర్ డైరీకి తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యి టెండర్లు కట్టబెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి డబ్బును, అలాగే లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల డబ్బును కట్టబెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టే చర్చ కనుక జరిగితే ఆ అక్రమాలన్నీ బయట పెడతాము అని భయపడి ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న తీసుకుంటే వాళ్ళు బీఏసీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి ప్రారంభించి మళ్ళీ గొడవ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రభుత్వం భయపడి పారిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.